ఇప్పుడు మనం గుడివాడ బైపాస్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము. ఇది గుడివాడ శివారులోని చిన్న ఇరుకుపాడు అనే గ్రామం. కింద పామరు గుడివాడ మధ్య పూర్తయిన 4 వరుసల రహదారి చూడొచ్చు ఎంత విశాలంగా ఉందో. పామరు నుంచి వచ్చేటప్పుడు కొత్త బైపాస్ ఇలా రైట్కి వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్తే గుడివాడ టౌన్లోకి వెళ్తాము. ఈ గ్రీన్ఫీల్డ్ బైపాస్ని గుడివాడకి తూర్పుగా 2 వరుసలు 6.25 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. NH 165 హైవే ప్యాకేజ్ 1లో భాగమైన ఈ బైపాస్ నిర్మాణాన్ని 2022లో స్టార్ట్ చేశారు. ఈ బైపాస్ పూర్తి అయితే గుడివాడ ట్రాఫిక్ని తప్పించుకుని పామూరు సైడ్ నుండి కైకలూరు సైడ్కి వెళ్ళొచ్చు. ఈ బైపాస్ని అలానే ప్యాకేజ్ 1ని వశిష్ట కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ బైపాస్ మొత్తం 2 వరుసలుగా ఉంటుంది. కాకపోతే గుడివాడ మచిలీపట్నం రైల్వే ట్రాక్ పై నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ని మాత్రం 4 వరుసలుగా నిర్మిస్తున్నారు. ఈ ROBని కృషి ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. యాక్చువల్గా గుడివాడ కైకలూరు బైపాస్లోని ROBలు NH 165 హైవేలో భాగమైనప్పటికీ వీటిని సెపరేట్ ప్రాజెక్ట్స్గా నిర్మిస్తున్నారు. ఈ ROBకి 20